హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డోనట్స్ అండి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. ప్రిపరేషన్లోకి వెళ్దామా? గో, లెట్స్ గో. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ కాంచి పెట్టుకున్నానండి. అందులో మనం ఇప్పుడు ఈస్ట్ వేసుకుందాం. 5 టేబుల్ స్పూన్ ఈస్ట్. నెక్స్ట్ సోడా పొడి 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఆల్రెడీ కాంచి పెట్టుకున్నాం కదా వాటర్, అవి వేసుకొని వీటిని బాగా కలిపెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసి 1 అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత నేను మైదా పిండి తీసుకున్నాను. 3/4 గ్లాసు షుగర్ వేస్తున్నాను. బటరు అదే గ్లాస్తో సగం గ్లాసు బటర్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈస్ట్ అండి, మనం కలుపుకున్నాం కదా ఈస్ట్, సోడా పొడి, బేకింగ్ పౌడర్, ఇవి మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా గ్లాస్లో తీసుకున్నాను. గ్లాస్కి 3/4 కొంచెం తక్కువే ఉంది. నేను మొత్తం వేయట్లేదు, కొంచెం పక్కన పెట్టుకొని మిగిలినంతా వేసేసి పిండి కలిపేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. బాగా స్మాష్ చేస్తే మనకి డోనట్స్ అనేటివి బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పిండిని. నేను పిండిని కవర్లో పెడుతున్నానండి. 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ పిండిని తీసి బాగా స్మాష్ చేయాలి. నేను దీన్ని సగం తీసుకుంటున్నాను. చేతులతో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీటిని ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా పిండి వేసుకుంటూ వీటిని మనం షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేసుకున్న తర్వాత స్పూన్ని నేను కట్ చేశానండి. అది పట్టుకునేది ఉంటుంది కదా హోల్డర్, అది కట్ చేసి దాంట్లో ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం డోనట్స్ అనేటివి ఫ్రై చేసుకుందాం.
ఇక్కడ మెయిన్ స్టెప్ వచ్చేసి ఈస్ట్ కలుపుకోవడంలో ఉంటుందండి. అది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి డోనట్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, మన డోనట్స్ అనేటివి రెడీ అయిపోయాయి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ డోనట్స్ని చాక్లెట్తో డెకరేట్ చేశాను. వైట్ చాక్లెట్, రెండు చాక్లెట్స్తో డెకరేట్ చేశాను. పైన కొంచెం షుగర్ చల్లానండి. అంతే అండి, మన డోనట్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ హోల్స్ పెట్టి బాల్స్ తీసాం కదా, వాటిని కూడా మనం ఫ్రై చేసుకున్నాము. వాటిని కూడా చాక్లెట్లో డిప్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.